వైసీపీ అభ్యర్థుల మార్పుపై వెలువడుతున్న ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. నేరుగా ప్రధాన సలహాదారుడు సజ్జల, మంత్రి జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి మరి అభ్యర్థులు మార్పు లేదని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన అభ్యర్థుల మార్పు సెగ వైసీపీకి గట్టిగానే తగిలింది. వైసీపీ అభ్యర్థుల్లో పలు జిల్లాల్లో ప్రచారంలో అంతగా పాల్గొనకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో ఆసక్తి చూపించకపోవడంతో పాటు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కే వచ్చి తాము పోటీ చేయబోమని చెప్పేశారు. ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర కారణంగా ఆయనకు క్షేత్రస్థాయిలోని వాస్తవాలు తెలిసిపోయాయి. కొంతమంది అభ్యర్థులను మార్చాల్సిందేనని పార్టీ నేతలు చెబుతున్నారు. నేరుగా కొంతమంది నేతలు సీఎంకే ఈ అంశాన్ని బస్సు యాత్రలో వివరించారు. ఐపాక్ బృందం ఇస్తున్న ఫీడ్బ్యాక్ లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రత్యర్థులను ఢీకొట్టే విధంగా లేదని స్పష్టమైంది. మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో ఆసక్తి కనపరచడం లేదని, ఇంటికే పరిమితం అవుతున్నారని నేరుగా జగన్ కు ఐపాక్ బృందం నివేదిక ఇచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి బదులు అభిషేక్ రెడ్డి, విజయవాడలో ఆసిఫ్ కు బదులు బుధవారం పార్టీలో చేరిన పోతిన మహేష్, పెలంలూరుకు ముద్రపోయిన వెంకటేశ్వరరావు, మైలవరానికి జోగి రమేష్, గుంటూరు వెస్ట్ కు కిలారి రోసయ్య, గుంటూరు లోక్సభ స్థానం నుంచి విడుదల రజని పేర్లు ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వ్యవహారంపై అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం అభ్యర్థులను మార్చాల్సిన అవసరం తమకు ఏమీ లేదని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అంటే వాళ్ళ దాన్ని కవర్ చేసుకోవడానికి, ఈ పక్క కూడా ఏదో జరగబోతోందని చెప్పడానికి వీటి మీద సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాయిస్తున్నారు. అవి ఎంతవరకు పోతున్నాయంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రోడ్ షోలు కానీ ఆయన సభలు కానీ జరుగుతున్న దీన్ని చూశాక అక్కడి నుంచి డైవర్ట్ చేయాలంటే ఇటు పక్క వేయడం. రీజన్ ఏంటంటే ఎవరో ఇక్కడ జాయిన్ అయినారు కాబట్టి వాళ్ళని చేస్తారని. అభ్యర్థుల మార్పులు చేర్పులపై సీఎం జగన్ వద్ద 2 రోజులకు ముందు చర్చ జరిగిందని సమాచారం. అయితే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఫీడ్బ్యాక్ తెప్పించుకుని అప్పుడు మార్పులు చేర్పులపై ఒక నిర్ణయానికి వద్దామని జగన్ నేతలకు సూచించినట్లు సమాచారం. ఉదాహరణకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీ నేత ఆసిఫ్ ను తొలగించి అతని స్థానంలో పోతిన మహేష్ ను ఎంపిక చేయడం అనేది ఎలా సాధ్యమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో జరిగే కుట్ర అని వైసీపీ కొట్టి పారేస్తోంది.